హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా మంచి గ్రేవీతో చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. యమ్మీ యమ్మీ సూపర్ సండే స్పెషల్ అండి. థ్యాంక్ యూ. మరి ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఫ్రెష్గా కట్ చేసుకున్న మన గోంగూరను వేసుకోవాలి. ఈ ఆకులను నెమ్మదిగా ఉడికించేసుకోవాలి. మూత పెట్టకుండా పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా మనకి అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసి మరలా ఇదే కడాయిలో మనము ఒక 3.5 స్పూన్ వరకు నేను ఆయిల్ పోస్తున్నానండి. మనకి ఈ కర్రీకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది కాబట్టి నేను 3.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు, స్టారు, ఇలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ, అదేవిధంగా మనకు మిరియాలు, బగారా ఆకు కూడా ఇందులో వేసుకొని ఆయిల్లో వేపుకోవాలి. ఇందులోకి చిన్నగా తరిగిన మన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, అవి ఒక 3 తీసుకొని వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన మిర్చి ముక్కలను కూడా వేసుకొని వీటిని ఆయిల్లో కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఇది వేగిన తర్వాత ఇందులోకి మనము కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ ఆయిల్లో వేగనించుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత చిన్నగా తరిగిన ఆనియన్, ఒక పెద్ద సైజు 2 ఆనియన్ ముక్కలను నేను తీసుకుంటున్నానండి ఇక్కడ బౌల్ వరకు. వీటిని కూడా ఆయిల్లో వేపుకోవాలి. దీని తర్వాత ఇందులోకి ఒక 2 వెండిన మిర్చి కూడా వేస్తున్నానండి. మనకి మంచి టేస్ట్గా ఉంటుంది. వీటిని కూడా యాడ్ చేసుకొని వేపుకున్న తర్వాత ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనకి సరిపడినంత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు వేసాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని కూడా యాడ్ చేశానండి. వీటినన్నిటిని మనము పచ్చి వాసన పోయేంత వరకు నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనము పచ్చి వాసన పోయిన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మన చికెన్ ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ ఎప్పుడైనా మనము సాల్ట్తో వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా మన స్ట్రెయినర్లోకి తీసుకొని అప్పుడు ఇందులోకి యాడ్ చేయాలి. చూసారు కదా, ఒక్క చుక్క డ్రాప్ కూడా మనకి వాటర్ అనేది మనకి కనిపించట్లేదు. అదేవిధంగా నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకొని ఒకసారిగా మనము ఒక 5-10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించేసుకోవాలి. మనము చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఈ విధంగా మనకు రెడీ అయిపోతుంది చికెన్. మరి ఇక్కడ నేను ఒక 90% వరకు చికెన్ కుక్ అయిపోయిందండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాల కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి నేను కారము ఒక 2.5 స్పూన్ వరకు వేస్తున్నానండి. మనకి పులుపు కారం బాగుంటేనే కర్రీ సెట్ అవుతుంది. అదేవిధంగా మనకు 1/2 స్పూను ధనియా పౌడరు, 1/2 స్పూను గరం మసాలా, అదేవిధంగా జీలకర్ర పౌడరు, మెంతి పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నిటిని మనము బాగా చికెన్కి పట్టించేయాలి. వెంటనే వాటర్ పోయడం లాంటివి చేయొద్దండి. ఎప్పుడైనా మనకి ఈ ముక్కకు మసాలాలు అనేది పట్టించేలాగా మనము కాసేపు ఉడికించేసుకోవాలి. మరలా కొద్దిగా పుదీనా వేసానండి. ఈ విధంగా మసాలాలన్నీ పట్టిన తర్వాత ఇందులోకి మనము గోంగూర ఆకును యాడ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే కూడా పులుపుగా ఉండి మనకి చికెన్ టేస్ట్ అనేది తెలియదండి. కాబట్టి మనము సరి చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని
ఇప్పుడు మనము ఇందులోకి వాటర్ని యాడ్ చేద్దాం. నేను ఒక హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేశానండి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కలపకుండా మరిగించేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీకరమైన గోంగూర కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ చేయడం, కామెంట్, లైక్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్.